जहीराबाद में नमाज के लिए जाने वाले नौजवान के कत्ल का मामला हल। काले जादू के शुबे में कत्ल का इंकशाफ। रियासत तेलंगाना के ज़िले संगारेड्डी के हल्का असम्बली जहीराबाद में सनसनी पैदा करने वाले कत्ल के मामले को पुलिस ने हल कर लिया। काला जादू यानी भानामती करने के शुबे में मोहम्मद ताजुद्दीन नामी शख्स का कत्ल करने वाले 3 मुलजिमीन को पुलिस ने गिरफ्तार करके अदालती तहवील में दे दिया। गिरफ्तार होने वालों में मोहम्मद हसन कुरैशी, शेख मुकर्रम और अकबर शामिल है। डीएसपी सायदा नायक ने मीडिया को बताया कि चंद दिन कबल तीनों मुलजिमीन को शुबा हुआ कि ताजुद्दीन काला जादू कर रहा है। इन्होंने कई मरतबा इसे वार्निंग भी दी थी। बताया गया है कि मकतूल के रवैये में कोई तब्दीली नहीं आई, जिस पर इन्होंने इसका कत्ल का फैसला किया। इतवार के दिन ताजुद्दीन जामे मस्जिद नमाज के लिए जा रहा था कि मनसूबे तरीके से मुलजिमीन इसे एक मुकाम पर ले गए और इन्होंने ज़ेर तामीर इमारत के पास इसे खूब पीटा और इसके बाद रस्सी से गला घोंटने के बाद तेज धार हथियार से इसका गला भी काट दिया, जिसके बाद इसकी मौत हो गई। इसे बोरी में ढकेल दिया गया। मुलजिमीन के कब्जे से एक कार, 3 बाइक्स, 3 सेलफोन, एक कत्ता बरामद कर लिया गया। ब्यूरो रिपोर्ट, एएचएन न्यूज़। తేదీ 12/7/2025 మధ్యాహ్నం 2 గంటల సమయంలో మధ్యాహ్నం 12 గంటల సమయం నమాజ్ సందర్భంగా మొహమ్మద్ తాజుద్దీన్ సన్ ఆఫ్ చోటా మియా 28 ఇయర్స్ ఉంటుంది. అతను వస్తుంటే హసను, షేక్ ముక్రమ్, అక్బర్ అండ్ జుబేర్ ఈ నలుగురు ఏం చేసినాడు, ఇద్దరు మన హసన్ ప్లస్ అక్బర్ ఇద్దరు కలిసి అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని నీకు చేతబడి సోర్సరీ చేయవద్దని చాలాసార్లు చెప్పినాము, నువ్వు వినలేదని చెప్పేసి బైక్ మీద అతను తీసుకుపోయి మాణిక్ ప్రభు మోల్లా ఏరియా నుంచి తీసుకుపోయి అక్కడ అతనితో డిస్కస్ చేసేసి ఎన్నిసార్లు చెప్పినాను పదే పదే ఇదే చేస్తున్నావు అని చెప్పి, అమావాస్య పౌర్ణమి రోజు చేస్తున్నావు అని చెప్పి అతనికి చెప్పినా కూడా నువ్వు వినట్లేవని చెప్పేసి అతని చేతులతో కట్టేసి మన వెపన్తో నైఫ్ కత్తితో కొట్టడం జరిగింది. అతని గాయాలతో చనిపోవడం జరిగింది. అతన్ని తీసుకుపోయి అల్లన్న రెహమత్ నగర్ అల్లన్న ఫ్యాక్టరీ నియర్ దగ్గర ఉన్న ఆ బావిలో పడేసిరు కట్టేసి. ఇతనికి జుబేర్ కూడా తనకు చనిపోయిన తర్వాత కవర్లో తీసుకుపోవడానికి, పాలిథిన్ కవర్లో తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ఈ జుబేర్ కూడా కవర్ తీసుకుంటే తన కారులో హెల్ప్ చేయడం జరిగింది. ఆ కారులో తీసుకొని బావి దగ్గర అతనికి హెల్ప్ చేయడం జరిగింది. A4 ముఖ్యంగా A1కు A1, A2, A3 తరచుగా అతనికి చెప్పేవారు ఈ బాణమతి సోర్సెస్ ఇట్లాంటివి చేయవద్దని చెప్పినా కూడా మన మొహమ్మద్ తాజుద్దీన్ వినట్లేనే కోపంతో మనసులో పెట్టుకొని చంపాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకుపోయి 12 నైట్ అతన్ని చంపడం జరిగింది. 13 మార్నింగ్ వాలంటరీగా అక్యూజ్డ్ని సిఐ గారు, సిఐ శివలింగం గారు, జైరాబాద్ టౌన్, మళ్ళా వినయ్ కుమార్ టీము వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ చేసిన నేరం ఒప్పుకోవడం జరిగింది. వారి వద్ద నుండి ఆ కత్తిను మళ్ళా మన కార్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. మృతుడికి బావిలో తీసిన తర్వాత వాళ్ళ భార్య కూడా బాడీని ఐడెంటిఫై చేసిన తర్వాత మేము బాడీని హాస్పిటల్లో పంపించేసి పంచనామా నిర్వహించిన తర్వాత డెడ్ బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఉన్న 4 ముద్దాయిని ఇంట్రాగేషన్ తర్వాత వాళ్ళు ఒప్పుకున్నందుకు నేరాన్ని కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ నేరం ఒప్పుకున్నందుకు ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతున్నాము. ఇన్వెస్టిగేషన్ సిఐ జైరాబాద్ టౌన్ శివలింగం గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎస్ఐ మరియు వినయ్ మరి ఐడి పార్టీ అందరికీ ఎస్పీ గారి తరఫున, నా తరఫున అందరికీ వారికి ధన్యవాదాలు. వితిన్ 6 అవర్స్లోనే కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. వారికి అభినందనలు. एएचएन न्यूज़ के यूट्यूब चैनल को सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें ताकि आपको हर नई आने वाली वीडियो का नोटिफिकेशन बर वक्त मिल सके।